పల్లెల్లో పట్టణాల్లో బాబాసాహెబ్ అంటే మనకి ఎంత గౌరవం అన్నది కనబడుతుంది. ఈ రోజున కొంతమంది బాబాసాహెబ్ని రెడీ సార్, రెడీ 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 సార్, అంతలా చూడాలి, అంతలా చూడాలి, రెడీ రెడీ. వచ్చున్నారు. అదేవిధంగా శ్రీరాజు గారు యువ నాయకుడు సుందర్ వచ్చి ఉన్నారు. టార్గెట్ చేయవలసిందిగా సభాముఖంగా కోరడమైనది. సాధిస్తాం అంబేద్కర్ గారి ఆశయాలను, సాధిస్తాం అంబేద్కర్ గారి ఆశయాలను. జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఏం జరిగినా సరే రాష్ట్రంలో మన బడుగు బలహీన వర్గాలు ఎక్కడ అన్యాయం జరిగినా సరే మన హర్షకుమార్ అన్న గారు వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించే వరకు రాజీ లేని పోరాటం చేస్తున్న మహావీరుడు, మా దళిత సింహం. ఆయన సందేశం ఇవ్వాల్సిన కోరుతున్నాం. ఈ ప్రోగ్రామ్ ని ఆర్గనైజ్ చేస్తున్న ప్రభుత్వానికి, ఇక్కడ ఇదంతటినీ నిర్వహిస్తున్న కోరుకొండ చిరంజీవి గారికి, రాజేంద్ర గారికి అందరికీ నమస్కారాలు. ఈ రోజున అంబేద్కర్ జయంతి వాడవాడలా పల్లెపల్లెలా ఎక్కడ చూసినా చాలా ఆనందోత్సవం, కసి పట్టుదలతో నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి కారణం ఈ మధ్యకాలంలో కొంతమంది హిందూ మతోన్మాదులు, తర్వాత కుల మతోన్మాదులు చేస్తున్న దాడులు. ఎందువల్లంటే ఒక చట్ట పరిధిలోనే అంబేద్కర్ ఇచ్చిన అన్ని ప్రోగ్రామ్స్ని ముఖ్యంగా దళితులు, బడుగు బలహీన వర్గాలు నిర్వహిస్తారు. అటువంటిది ఈ జయంతోత్సవంలో కొంచెం అన్ని కులానికి మతానికి వ్యతిరేకంగా కొంతమంది నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క పోకడల వల్ల ఈ రోజున దళితుల్లో వాళ్లే చైతన్యం తీసుకొచ్చారు. కాబట్టి ఈ చైతన్యం ఇంకా ముందుకు వెళ్ళాలని
దళితులందరూ ఐకమత్యంగా కలిసి ముందుకు సాగి అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని ఆయన చూపించిన మార్గంలోని శాంతి మార్గంలోని మనం వెళ్ళాలని, అదేవిధంగా మనం సందేశం కూడా ఈ రోజున ఇవ్వాలని తెలుస్తూ సెలవు తీసుకున్నాను. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జై భీమ్, జై భీమ్. మన యువ నాయకుడు మన సుందర్ గారు కూడా ఎక్కడున్నా సరే ఆ డాడీ గారు సమయం లేకపోతే ఈయన వెళ్ళి అక్కడ సమస్య పరిగణిస్తున్న సుందర్రావు గారు కూడా సుందర్ గారిని మాట్లాడుతూ కోరుతున్నాను. అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. నేను ప్రతిసారి చెప్తున్నట్టుగానే ఈ అంబేద్కర్ జయంతి చాలా గొప్పగా చేస్తాం. ప్రతి అంబేద్కర్ జయంతి నెక్స్ట్ వచ్చే అంబేద్కర్ జయంతికి మనకి గుర్తు రావాల్సింది డిజిటల్ లైబ్రరీలు. చదువు మనకి చాలా ముఖ్యం. మన పిల్లలకి మనం చెప్పాల్సింది ఏంటంటే చదువుకుంటే మనందరం కూడా ఆయనంత గొప్పవారు అవ్వగలుగుతాం. మనం ఎక్కడ పుట్టాం, ఏ స్థాయిలో ఉన్నాం, మన ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉందన్నది పక్కన పెడితే చదువుకుంటే ఎవరన్నా ఆ స్థాయికి ఎదగలమని చెప్పి అంబేద్కర్ గారిని చూపించి మనం మన పిల్లలకి చెప్పాలి. చదువు చాలా ముఖ్యం. అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నాయకులు ముఖ్య మన విషయాలు ఇచ్చేసారు. మన అంబేద్కర్ విగ్రహం దగ్గరికి దయచేసి అందరూ కూడా విగ్రహం దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాం. దళితుల కోసం ఎప్పుడు నిరంతరం వినను దానిపై రావాల్సింది వినను. దళితుల కోసం నిరంతరం అలాగే జీవితం కూడా రావడం జరిగింది. ఎంతో గొప్ప ఆనందం ఉంది. అలాగే సొంతాన్ని కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. ఎప్పుడు దళితుల కోసం నిరంతరం పోరాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మన ఆలస్యంగా ఎవరో లేరు. అంబేద్కర్ ఆశయాలు నిర్వహిస్తుంది ఎవరైనా ఉన్నారంటే అది ఆలస్యంగా. తమ్మలపేట అంటే ఎంతో ఇష్టపడిన అన్న ఎవరంటే అది అలసన్న పేట. తమ్మలపేట అంటే ప్రార్థనలు మాట్లాడుతున్నారని మనం కోరుతున్నాం. ఈ కమ్మాలపేటలో ఈ అంబేద్కర్ జయంత్యోత్సవాలు ఇంత ఘనంగా జరుపుకుంటున్నారంటే చాలా సంతోషం. ప్రతి సంవత్సరం కూడా సంవత్సరానికి కూడా మరి వీళ్ళు అది ఘనంగా అతి ఘనంగా జరుపుతూ ఉన్నారు. భోజనాలు కూడా పెడతా ఉన్నారు. వాళ్ళు ఐక్యంగా ఉంటారు ఈ పేట అంతా. అందుకని నాకు చాలా ఇష్టం. ఐక్యంగా ఉండి అందరితో మాకు కలిసి ఉంటారు. ఈ రోజున అంబేద్కర్ యొక్క జయంత్యోత్సవాలు వాడవాడల పేటల్లో ప్రతి పట్టణంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. అందుకు కారణం ఈ మధ్య కాలంలో దళితుల మీద దాడులు జరగడం, చట్టాన్ని అతిక్రమించి మాట్లాడడం, ప్రవర్తించడం, దీనివల్లనే ఒక చైతన్యం అన్నది వచ్చింది. మేము కూడా అందరితోనూ సమానంగా ఉండాల్సిన మమ్మల్ని ఎందుకు మీరు తక్కువగా చూస్తున్నారు అన్న యొక్క ఇది దళితుల్లో బయలుదేరింది. ఆ యొక్క బలం వల్లే, ఆ యొక్క చిత్తశుద్ధి వల్లే ఈ రోజున ప్రతి చోట అంబేద్కర్ జయంత్యోత్సవాలు ఘనంగా జరుపుతా ఉన్నారు. ఇక్కడ కూడా ఎంత బాగా జరుగుతున్నందుకు కంబల్పేట ప్రశాంత్, తర్వాత బాబీ, ఇంకా అందరి పేర్లు చెప్పలేను. చిన్నపండు, పెద్ద చిన్న యూతంతా మొత్తం అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుతూ ఇంకా ఘనంగా జరుపుతాను కోరుతూ నెక్స్ట్ ఇయర్ మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై హింద్, జై హింద్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ దేశంలో జరిగినటువంటి ఉద్యమాల్లో ఎన్నో బలమైన ఉద్యమాలు దళిత సామాజిక వర్గం చేసుకుంటే 2009 దళిత బాలల సింహగర్జన అనే ఒక మహా ఉద్యమానికి
ఆఫీస్ ఎస్టాబ్లిష్మెంట్ ని తయారు చేసిన పేట కంబాలపేట. ఈ హర్ష కుమార్ గారు హిస్టరీ బుక్ ఏదైనా ఉందంటే ఆ హిస్టరీ బుక్ లో ఖచ్చితంగా మొట్టమొదటి విజయంలో ఫస్ట్ చాప్టర్ లో ఫస్ట్ పేరు కంబాలపేటలో మేము ఎస్టాబ్లిష్ చేసేటటువంటి మాలల సింహగర్జున ఆఫీస్ ఎప్పటికీ మర్చిపో. మాలల సింహగర్జున ఆఫీస్ కంబాలపేటలో పెట్టినప్పుడు ఇక్కడ ఈ పేట ఉద్యమాన్ని కిరీటంగా తల మీద పెట్టుకుని చేసినటువంటి సేవని జాతి ఎప్పుడు కూడా మర్చిపోదు. ఒక ఎన్టీ రామారావు రాజమండ్రిలో మీటింగ్ పెడితే వచ్చినంత జనాన్ని మించి వచ్చిన సభ ఏదన్నా ఉందంటే అది మాలల సింహగర్జున రాజమండ్రిలో మనం జరుపుకున్నాం. ఎప్పుడు కూడా కంబాలపేట అనేది హర్ష కుమార్ గారి కిరీటంలో ముఖ్య వజ్రం. అది ఎప్పటికీ కూడా మా కుటుంబం మేము ఎప్పుడు గౌరవిస్తూ ఉంటాం. థ్యాంక్ యూ. అందరూ పెద్దగా జరిగిన మొత్తంలో మరి వనయారు గారి దగ్గర ఉండే ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ కల్పించారు రాజాలో దీనికి ఆపరేషన్ మా కావాలని వనయారు గారు మీరు ఎప్పుడు కూడా ఎందుకంటే అందరికీ ఎందుకంటే చాలా ఇష్టం మీరు కూడా దీనికి కోఆపరేట్ చేయండి. అలాగే సిఓ గారికి తర్వాత ఎండిఓ గారికి ఎంఈఓ గారికి మరి దయచేసి పర్మిషన్ ఇచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు. టైం చాలా తక్కువ టైంలో మీరు పర్మిషన్ ఇచ్చారు. మరి దీన్ని అలౌ చేసినందుకు సిఐ గారికి అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తున్నాను. వాళ్ళు ఏమైనా తప్పులు చేస్తుంటే క్షమించండి. ఎందుకంటే పెట్టి చెప్పకుండా తమ్ముని వాళ్ళకి రూల్స్ రెగ్యులేషన్స్ తెలియకుండా చెప్పడం జరిగింది. అందువల్ల పెట్టారు. పెద్ద మనసు చేసుకుని ఈ ఊరు పెద్దలందరూ అలాగే అందరూ కూడా దీనికి పర్మిషన్ ఇచ్చేందుకు ఊరు పెద్దలకి పోలీస్ డిపార్ట్మెంట్ సిఐ గారికి ఎండిఓ గారికి ఎండిఓ గారికి అందరికీ కూడా మరి తప్పులుంటే క్షమించమని ఈ ఇచ్చిన కోఆపరేషన్ ఎప్పుడు మర్చిపోయామని తెలియజేసుకుంటూ ఈ రోజున వాడలా ప్రతి చోట కూడా అంబేద్కర్ జయంతి ఘనంగా జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఈ కులదాడులు మతోన్మాదాలు ఎక్కువైపోయినాయి. దాంతో గంతుల్లో చైతన్యం కూడా వచ్చింది. మరి దాని సందర్భంగా మరి ప్రత్యక్షంగా అంబేద్కర్ జయంతిని చాలా చక్కగా జరుపుకుంటారు. మరి వనయాల గారిని మరి ముఖ్యంగా నేను చెప్తా ఉన్నా మీకు ఆపరేషన్ కమ్మని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్, జై హింద్.
ఈ సంతోషం, ఈ ఉత్సాహం ఇది చూస్తా ఉంటుంటే ఈ ఉత్సాహాన్ని మీరు ఆపాలంటే మీ వల్ల అవుతుందా? కొత్త విగ్రహం అంబేద్కర్ విగ్రహం పెట్టుకుందామంటే ఆప్ చేశారు. గుర్తుంది నాకు. ఈ రోజున రెట్టింపు ఉత్సాహంతో అంబేద్కర్ జయంతి జరుపుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా దళితులు దాడులు జరుగుతున్నాయి. ప్రమాదకరమైన రీతిలో హత్యలు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా సరే మతోన్మాదులు ఇష్టానుసారంగా దళితుల్ని, దళిత క్రైస్తవుల్ని కూడా వేరు చేసి మాట్లాడుతూ మీ ఇష్టానుసారంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఉంది సామూహిక శక్తి కింద
మేము సమాజానికి వ్యతిరేకం కాదు, సమాజంలో ఉన్న మతోన్మాదులకు వ్యతిరేకం. ఏ కులానికి మేము వ్యతిరేకం కాదు. కులంలో ఉన్న కొంతమంది అహంకారంతో ఏదొచ్చినా కానీ సమాజంతో పాటు ఉంటాం. సమాజాన్ని కలుసుకుని వెళ్తాం వస్తే దురాచారాలను దుర్మార్గాలను తప్పకుండా ఖండిస్తామని ఓకే కోరుచున్నాం. అరసన నాయకత్వం, అరసన నాయకత్వం. జోహార్ జోహార్ అంబేద్కర్ జోహార్, జోహార్ జోహార్ అంబేద్కర్ జోహార్, జోహార్ జోహార్ అంబేద్కర్ జోహార్. జోహార్ 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 అంబేద్కర్ జోహార్. భాషలకే భాష మన జీవి కుమార్ గారు వచ్చి అంబేద్కర్ దగ్గర పూలమాల వేసి కోరుచున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గౌరవనీయులు అమలాపురం పార్లమెంటు మాజీ సభ్యులు శ్రీ జీవి హర్ష్ కుమార్ గారు అంబేద్కర్ విగ్రహాన్ని పూలమాలతో సత్కరిస్తారు. అలాగే యువ నాయకుడు శ్రీరాజ్ గారు, టీవీ శ్రీరాజ్ గారు, టీవీ సుందరం గారు అంబేద్కర్ విగ్రహాన్ని పూలమాలతో సత్కరిస్తారు. జోహార్ 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 జోహార్. అర్చన మాట్లాడతారు, ఒక్క నిమిషం అర్చన. అలాగే మరి పరికృష్ణ రెడ్డి గారు పైకి వెళ్ళి కూర్చున్నా. పరికృష్ణ రెడ్డి గారు జై భీమ్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జై భీమ్. నేను ఆ బొమ్మ దగ్గర మాట్లాడతాను, ఇక్కడ దండ ఎక్కడ ఇస్తాం కాబట్టి ఇద్దరికి కలిపి అక్కడ మాట్లాడతాను. జోహార్ 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 జోహార్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి, బోలో స్వతంత్ర భారత్ కి, బోలో స్వతంత్ర భారత్ కి. అన్న హర్ష్ కుమార్ గారు అంబేద్కర్ ను ఉద్దేశించి చిన్న స్పీచ్ ఇస్తారు, ప్రతి ఒక్కరు విమర్శలుగా కోరుచున్నారు. ఈ రోజున ఎక్కడ చూసినా వాడల్లో, పేటల్లో, గ్రామాల్లో కూడా ఎక్కడ చూసినా అంబేద్కర్ జయంతోత్సవాలు చాలా ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఏంటి ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఎందుకు ఇంత ఘనంగా జరుపుకుంటున్నారని ఆలోచిస్తే దీనికి తార్కాణం ఈ మధ్యకాలంలో దళితుల మీద, దళిత క్రైస్తవుల మీద కొంతమంది మతోన్మాదులు, కొంతమంది కులోన్మాదులు మాట్లాడిన మాటలు.
ఆ మాటల వల్ల ఈ రోజున ప్రతి గ్రామంలోనూ చైతన్యం విరసిల్లింది, ప్రతి గ్రామంలోనూ పట్టుదల వచ్చింది. మా నాయకుడు అంబేద్కర్కి మేము ఖచ్చితంగా ఈ సంవత్సరం నివాళులు అర్పిస్తాం, ఖచ్చితంగా నివాళులు అర్పిస్తాం. ఏం చేశామని మమ్మల్ని చట్టాల్ని మీ చేతుల్లో పెట్టుకుని చట్టాల్ని అమలు చేయకుండా ఒక చోట ఆకివీడనే దళితపేటలో 57 మంది మీద అటెంప్ట్ మర్డర్. ఒకటి చంపగలుగుతారు కానీ 57 మంది ముగ్గురు మీద ఎలా చంపగలుగుతారండి? ఇది అన్యాయం, అక్రమని అందరికీ తెలిసిందే. అంటే ఒక గ్రామంలోనేమో బాగా వెళ్ళాడు, ఆ గ్రామం గన్నవరం దగ్గర పందిళ్ళపల్లి, కుందాలపల్లి. అక్కడ ఏకంగా రోడ్డు మీద శవాన్ని తీసుకెళ్ళడానికి వెళ్ళేది పొలంలో నుంచి పట్టుకెళ్ళిపోమంటున్నారు. అంటే ఈ భారతదేశంలో మనకి సమాన హక్కులు లేవా? సమానత్వం లేదా? ఎంతకాలం మీ కింద ఉండాలని అనుకుంటున్నారు మీరు? అందుకనే ఈరోజు ఇంత చైతన్యం. మీతో పాటు మేమేం తక్కువ కాదు, అన్నిటిలో సమానత్వం కావాలి. మీరు సమానత్వం ఇవ్వలేదనుకుంటే మీ కర్మ. మేము ఏం చేయాలనుకుంటే ఈ దేశంలో అదే చేస్తాం. మా ఓటు ద్వారా ప్రభుత్వాన్ని కూల్చేయగలం, ప్రభుత్వాన్ని ఎదుర్కోగలం. కాబట్టి దృష్టిలో పెట్టుకుని మా నుంచి అరమని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎంతో ప్రేమతో పొద్దున్నుంచి నా గురించి ఉన్నారు. మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై భీమ్, జై భీమ్. మన మాటలు మన చేతలు ఎవరికి ఎగనిస్ట్ గా ఉంటాయంటే కులం అహంకారులు. కులాన్ని పట్టుకుని మన మీద ఆధిపత్యం చేయటం పెత్తందారి వ్యవస్థకి మనం అంటే ఎత్తదు. మతోన్మాదులకి, అన్ని మతాలని సమానంగా చూసేవారికి మనం అంటే అభిమానం. కానీ కొంతమంది మతోన్మాదులు ఉంటారు, వాళ్ళ మతం తప్పితే ఇంకొక మతాన్ని కించపరిచే విధంగా చూసేవాడు. వాళ్ళకి మనం అంటే ఇష్టం. ఇటువంటి వాళ్ళ వల్లే సమాజంలో ఈ వివక్షణ అన్నది ఏర్పడి సంఘంలో మతాల మధ్య కులాల మధ్య విధ్వంసం పడుతూ ఉంది. దాన్ని ఆధారం చేసుకుని కొన్ని పార్టీలు రాజకీయం చేయాలని చూస్తూ ఉన్నాయి. వాళ్ళకి మేము వ్యతిరేకం. రోజు రాజబాబు గారి గురించి ఎందుకు చెప్తున్నాం? ఇక్కడ వెల్డర్స్ అందరికీ కూడా అయినా ఇన్సూరెన్స్ చేయిస్తా అన్నాడు ఫ్రీగా. ఎంత మన మీద ప్రేమ. ఇక్కడ ఎక్కువగా వీళ్ళందరికీ కూడా ఎక్కువగా వెల్డింగ్ పనులు చేసే వాళ్ళు ఉన్నారు. మనకు ఒక పని చనిపోతే ఎటువంటి ఇన్సూరెన్స్ లేదు.
ఇన్సూరెన్స్ చేస్తే రుణమో ప్రాణమో మనకు వస్తుంది కదా అని ఉద్దేశంతో ఆయన ఇన్సూరెన్స్ చేయాలన్నాడు. ఆయన ఎస్సీ ఆయన వచ్చాడు. ఇది పొద్దున్న నుంచి 10 గంటల నుంచి వెయిట్ చేయాల్సిన అగత్యత ఇంకేంటి. కాబట్టి అటువంటి వాళ్ళని తప్పక మనం సపోర్ట్ చేస్తాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆ వెల్డర్స్ అందరూ ఒక రోజు మీటింగ్ పెట్టుకోండి. చేయించడానికి ఆయన రెడీగా ఉన్నాడు. చేయించకపోతే మటుకు బాధ్యత మీదే. ఒక డేట్ అనౌన్స్ చేసి అనౌన్స్ చేసి ఆ డేట్ కి సారీ డేట్ కి రెడీగా ఉంటున్నా చెప్పాల్సిన బాధ్యత మీది. ఓకే, ఒక్కొక్కసారి మీ వీధికి మీ ఊరికి వస్తామంటుంటే నన్ను పూల మీద నడిపించారు, చీరల మీద నడిపించారు. జన్మలకి కూడా మీరు ఊరంటే అభిమానం. మీ అందరికీ మరొకసారి జై భీములు చెప్తూ చిన్నవాళ్ళు కాదు, ఆ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా వచ్చి మన సన్మాన్ని సంపాదించి ఆ తర్వాత రాజుగారికి సంబంధించి మీరు ప్రతి ఒక్కరూ విశ్రాంతి చేయించుకుంటే జీవితంలో మీకు మీ ఫ్యామిలీకి మీ పిల్లలను కూడా మంచి అవకాశం కల్పిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మర్చిపోవద్దు. మన అక్టోబర్ సాగరం గ్రామంలో ప్రతి ఒక్క పిల్లలు కూడా దయచేసి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఉపయోగించుకోకపోతే తర్వాత మరి మాట్లాడే దయచేసి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటామని అంబేద్కర్ కమిటీ తరఫున అష్టమాలు చేశారు కాబట్టి అది కూడా అష్టమాలు తీసుకుంటారు కాబట్టి మళ్ళీ ఎదురుకొస్తున్నాడు ఆ కూర లోపల కూర్చుండ మనిషి ఎదురెక్కడ దిక్కున ఆఫ్ చేసి మా ఖాళీ ఉంటుంది లెక్కేస్తున్నాం.
చెప్పారంటే ఎన్ని ఎక్కడ వచ్చారండి వాళ్ళందరి గురించి ఏం చూస్తారు చెప్తారు త్వరగానే ఏం చేస్తాం ఈ రోజున పరిస్థితి అంటే వాడ పల్లెల్లో పట్టణాల్లో నగరాల్లో ఈ రోజు అంబేద్కర్ ఉన్నంత సందడి ఇప్పుడు వరకు నేను చూడలేదు. ఈ